ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 24 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వ్యాఖ్యానాంశం: యేసే క్రీస్తని నిరూపించుట. వ్యాఖ్యానాంశం: యేసే క్రీస్తని నిరూపించుట. వ్యాఖ్యానం: అపోస్తలుడైన పౌలు వరుసగా 3 విశ్రాంతి దినాలు తెస్సలోనికయలోని సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని బోధించాడు. అతడు లేఖనాల నుండి వారితో తర్కించాడని లూకా వ్రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు లేఖనాలను చదివి దానిని వివరించేటప్పుడు తన ప్రేక్షకులతో సంభాషించాడని నేటి మన ధ్యానవచనం సూచిస్తుంది. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని విప్పి చెప్పుచు తర్కించుచుండెను. విప్పి చెప్పుట అంటే పౌలు లేఖనాన్ని పూర్తిగా వివరించాడని అర్థం. తర్కించుట అంటే అతడు తన శ్రోతల ముందు నిర్దిష్టమైన తిరస్కరించలేని రుజువులను ఉంచాడని అర్థం. దేవుడు తన అభిషిక్తుని కోసం చేసిన కార్యాచరణ అనేక లేఖనాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి తిరిగి లేవాలి. అపోస్తలుడు తన ప్రేక్షకులకు ఒక వ్యక్తిని గురించి తెలియజేశాడు, అనగా మెస్సీయ గురించి తెలిపాడే గాని కొత్త తత్వం గురించి కాదు. తృణీకరించబడిన నజరేయుడైన యేసే లేఖనాల ప్రకారం మెస్సీయ లేక క్రీస్తు. ఆయన ఏకకాలములో మనుష్యుడు, దేవుడు కూడాను. ఆయనే స్తుతులకు పాత్రుడైన దేవుని కుమారుడు. ఆదాము హవ్వ పతనమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న మనుషులందరికంటే ఆయన ప్రత్యేకమైనవాడు. ఆయన ఎలాంటి లోపము లేనివాడు, పాపరహితుడు, అనంతమైన దైవిక పరిపూర్ణుడు. పాపమును పరిష్కరించడానికి మెస్సయ్య శిలువపై మరణించడం అవసరమని పౌలు వివరించాడు. యేసును మృతులలో నుండి లేపడం ద్వారా దేవుడు మరణము యొక్క శక్తిపై విజయం సాధించాడు. నిజానికి యేసు తనంతట తానే తిరిగి లేచాడు. అయితే దేవుడు కూడా ఆయనను మృతులలో నుండి లేపాడు అనేది వాస్తవమే. ఆయన ఒక్కడే ఆ విధంగా తిరిగి లేపబడటానికి అర్హుడు. ఆయనే దేవుని అభిషిక్తుడు. ఆయనను హెచ్చించి పరలోకపు ఉన్నత స్థలములలో కూర్చొండబెట్టాడు. అనగా దేవుడు ఆయనను హెచ్చించి తన కుడిపార్శ్వమున కూర్చొండబెట్టుకున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. కొందరైతే పౌలు సందేశాన్ని అంగీకరించి అతని పక్షంగా నిలిచారు. అయితే మరికొందరు ఆ సందేశాన్ని తిరస్కరించి అల్లర్లు కూడా సృష్టించారు. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 5-10 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అలాగైతే మరి మన ప్రతిస్పందన ఏమిటి? సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు.